సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 15 మంది వందలు, ఒక 100 మందో 200 మందో, ఒక 1000 మందో 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూని దయచేసి నమ్మకండి, అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలండి? ఇప్పుడు మీరు జాబ్, మీరు మీడియా, మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి? రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా, అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ అదే చెప్తాను కదా, అదే లక్ష్మారావు నేను మీకు చెప్పేది. అదే రివ్యూ రాయటం నేను తప్ప అనట్లా. రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్, అతను రాయచ్చు. అతను నచ్చుంటే అతను నచ్చిందని రాస్తాడు, నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్నా. అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలంటే వాళ్ళని మేము దూరం పెడతాం. ఆబ్వియస్లీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ, గొడవే లేదు కదా. అరౌండ్ 70 crores గ్రాస్, హోప్ఫుల్లీ.